వీళ్ళ వైఖరి చూస్తుంటే రాబో రోజుల్లో ఇండియా కరెన్సీ మీద ఇదొకటి కూడా మీకు చూపించాలి. ఇండియా కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. భవిష్యత్తులో ఇది కూడా జీర్ణించుకోలేము. మహాత్మా గాంధీ గారి జాతిపిత, మన 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 దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును ఎందుకు తీసేసిర్రో అని చెప్పంటే సమానం లేదు. ఈరోజు మాకు అనుమానం వస్తుంది, భవిష్యత్తులో ఇండియన్ కరెన్సీపై ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఫోటోను కూడా తొలగించాలని చూస్తారేమో అనేటువంటి ఓ భయం వీళ్ళని చూస్తే కలుగుతుందన్నమాట. మహాత్మా గాంధీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడా అని చెప్పినటువంటి, ఆయన దేవుడా అని చెప్పినటువంటి, అంటే ఈ విధంగా భారతదేశం రాజ్యాంగ నిర్మాతగా మనం గౌరవించుకునే అంబేద్కర్ గారంటే గౌరవం లేదు. మహాత్మా గాంధీ గారిపైన ఈ విధంగా వారి పేరును తొలగించాలని చెప్పని ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారిపైన ఓ రకమైనటువంటి నిందారోపణలు చేసే కార్యక్రమం, ఇందిరాగాంధీ గారిపైన, రాజీవ్ గాంధీ గారిపైన, ఈరోజు సోనియా గాంధీ గారిపైన, రాహుల్ గాంధీ గారిపైన. అరే, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, ఈ భారతదేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మోతీలాల్ నెహ్రూ గారి యావత్ ఆస్తిని కూడా ఈరోజు ఇచ్చిన సందర్భం గుర్తుంచుకొని త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గాంధీ కుటుంబాన్ని కూడా బీజేపీ ఏది విషప్రచారం చేస్తూ దాన్ని కూడా తీవ్రంగా తప్పడుతూ